నలుగురు అన్నదమ్ములు ఒక్కొక్కరిగా వేరవ్వడానికి మనకే అడ్డనుకున్న సీతే ముసలం పుట్టించింది. మొన్న సీత, ఈరోజు శ్రవణ్ బయటికి వెళ్లారు. మిగిలిన ముగ్గురు కూడా ఒకరికొకరు దూరం అయ్యేలా నేను చేస్తా. ఈ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి నీ ఆత్మకి శాంతి కలిగిస్తాను. మీలో మీరిలా వాదనలు పెట్టుకొని తిండి మానేసి ఇలా డల్గా ఉండడం చూస్తుంటే నాలో ఉత్సాహం ఉరకలేస్తోందిరా శంకర్. పొద్దుటి నుంచి మీరేం తినలేదు. మజ్జిగేమైనా ఇమ్మంటారా? వాటర్ తెస్తాను, ఉండండి. ఇదిగోండి. బావగారిని తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉందండి. ఈవేళ రేపు భార్య పిల్లలు అంటూ తమ స్వార్థం తాము చూసుకుంటుంటే బావగారు మాత్రం మరో ఆడపిల్ల మనసు గాయపడిందని దానికి కారణమైన భార్యనే దూరం పెట్టిన గొప్ప మనిషి. బంధాల కంటే న్యాయానికే ఎక్కువగా విలువిచ్చే త్యాగమూర్తి. అంత మంచి మనిషిని సీతక్క బాధ పెట్టకుండా ఉండాల్సిందండి. సీతక్క కూడా ఎప్పుడూ మన మేలు కోరేదే, మన మంచి కోసమే పాటుపడేది. సరస్వతిని శ్రావణ్ ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి మీ తమ్ముడు కోసమే తొందరపడిందేమో. ఎప్పుడూ ఏ తప్పు చేయని సీతక్క ఒకే ఒక్క తప్పు చేసి పాపం ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది. చేసింది ఒక తప్పే దాక్షాయని. అదే అన్నయ్య మనసును తీవ్రంగా గాయం చేసింది. ఆయనకి మనశ్శాంతిని దూరం చేసి మనోవేదన మిగిల్చింది. ముఖ్యంగా ఒక ఆడపిల్ల మెడలో బెదిరించి మరీ వదిన తాళి కట్టించింది కాబట్టి అన్నయ్య ఆ నిర్ణయం తీసుకున్నాడు. నిజమేనండి. తాను ఎంతో ఇష్టపడే భార్యతో కాపురం చేయకుండా దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకోవడానికి బావగారు చాలా నరకం అనుభవించుంటారు. అక్కంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఆవేశంతో ఏదో పిచ్చి పని చేసిందే అనుకోండి. కానీ శ్రవణ్ని బావగారు చిన్నప్పటి నుంచి బిడ్డలా పెంచారు. సరస్వతి మీద తను చెయ్యెత్తాడని బావగారు కోపడ్డారు. ఆ మాత్రానికే బావగారిని ఎదిరించి మాట్లాడడం, సీతకదేం తప్పులేదని తప్పంతా బావగారిదే అన్నట్టుగా నిందించడం, బావగారి పరువు ఇప్పటికే జనంలో పోయింది చాలదన్నట్టు తాగి పడిపోవడం, మీరు బావగారు ఇంట్లోకి రమ్మన్నా రాకుండా సీతక దగ్గరే ఉండిపోవడం బావగారి మనసుని ఇంకా కలిచివేసిందండి. మీరు బావగారికి సపోర్ట్గా ఉన్నారు కాబట్టి ఆయన ఆ మాత్రమైనా ధైర్యంగా గంభీరంగా ఉన్నారు. లేదంటే ఏమైపోయేవారో పాపం. ఇలా అన్నకు కష్టకాలంలో తోడున్న మీలాంటి తమ్ముడికి నేను భార్యనైనందుకు నాకు చాలా గర్వంగా ఉందండి. నాని కూడా మరీ చిన్నపిల్లాళ్లా మాట్లాడుతున్నాడు. సమస్యలని తొలగిపోయి అందరం కలిసిపోయి తిరిగి బావగారు మామూలు మనిషి అయ్యేంత వరకు మనిద్దరం ఇలాగే ఆయనకి సపోర్ట్నివ్వాలండి.
భార్య అలా ప్రవర్తించింది. శ్రావణ్ ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు. నానికి తెలియకుండా మీదే తప్పన్నట్టుగా అంటున్నాడు అన్న ఫీలింగ్ నుంచి బావగారిని మనమే బయటపడేయాలండి. అవును దాక్షాయణి, అన్నయ్యని ఎవరన్నా ఏమన్నా అంటే నేను ఆ దేవుడైనా సరే ఎదురు తిరుగుతాను. వదిన్ని దేవతలు అనుకున్నాను. అన్నయ్య శ్రవణ్కి కష్టం రాకుండా చూసుకున్నాడు. అలాంటి వాళ్ళిద్దరే అన్నయ్య మనసుని కష్టపెట్టారు. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. మీరేం బాధపడకండి, తొందరలోనే అన్నీ సర్దుకుంటాయి. నేనుండగా మీరెలా సర్దుకుంటారు? ఇవి ఇంకా ఇంకా పెరిగి పెద్ద అవుతాయి. శ్రావణ్ లే. ఎందుకు వదినా కర్ర పట్టుకుని అలా కోపంగా చూస్తున్నావు? తమరు చేసిన ఘనకార్యానికి ముచ్చటేసి సన్మానం చేద్దామని ఈ కర్ర పట్టుకున్నాను. నేనేం చేశాను వదినా? ఏం చేసావా? ఇప్పుడు గుర్తొస్తుందిగా. నన్ను కొట్టొద్దు వదినా. ఇంకోసారి మందు తాగుతావా? తాగి మీ అన్ని పరువు తీస్తావా? లేదు వదినా, ఇంకోసారి అస్సలు తాగను వదినా. పెదబాబు గారిని ఎదిరించి మాట్లాడారనే ఇంకో 4 అయ్యింది. నువ్వు ఎక్కించి మరి చెప్పకు. నిన్ను వదినా, నేను అన్నయ్యని ఎందుకు అలా ఎదిరిస్తాను? తాగి మైకం కమ్మి ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలియలేదు. నా భర్తని ఎదురుస్తావా? నా భర్తని తప్పు చేశారంటావా? ఆయన లెక్క లేకుండా మాట్లాడి కూర్చోవద్దునా. నాకు మందు తాగిన విషయం తప్ప ఇంకేం గుర్తులేదు వదినా. వదినా, నిజంగా పెద్దనైనా అన్ని మాట్లాడినానా? చాలా చాలా అన్నావు. అమ్మో, నేను అంత పని చేశానా? ఇప్పుడు పెద్దన్నయ్యకి నా మొహం ఎలా చూపించను? వెళ్ళు, వెళ్ళి మీ పెద్దన్నయ్యని క్షమించమన్నాడు. అమ్మో వదినా, అనే నా మీద కోపంగా ఉన్నాడేమో వదినా. నువ్వు వెళతావా? ఇంకో 4 తగిలించమంటావా? వదినా వదినా వదినా, వెళ్తాను వదినా. వెళ్ళు. అన్నయ్య ఏం పనిష్మెంట్ ఇస్తాడో ఏమో. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. వెళ్తాను వదినా. ఆగ్రా. నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు. పోరా. శ్రవణ్, శ్రవణ్ బాబు లే.
ఏ మొహం పెట్టుకుని ఇంట్లోకి వద్దాం అనుకుంటున్నావురా? అన్నయ్యని ఎదిరించి తప్పంతా ఆయిందే అన్నట్టు మాట తూలేక నీకు కూడా గుమ్మలో అడుగు పెట్టే అర్హత లేదు. అన్నయ్య, నేను చేసిన తప్పే అన్నయ్య. తాగింది బుర్రకెక్కి ఆ మైకంలో నేను ఎలా ప్రవర్తించానో ఏం మాట్లాడానో తెలియదు అన్నయ్య. తెలియక చేసిన అపరాధమే తప్ప కావాలని చేసింది కాదన్నయ్య. నన్ను క్షమించానయ్య. లోపలికి రానివ్వండి అన్నయ్య. పెద్దవాడి అయిపోయావురా, బాగా తెలివి మీరు. తాగుడిని అడ్డం పెట్టుకుని మనసులో ఉన్నవన్నీ అనేసి ఇప్పుడు క్షమించమని అడిగితే నువ్వు అన్న మాటలు వెనక్కిపోతాయా? తప్పు ఒప్పు అయిపోతుందా? అది కాదన్నయ్య. ఇంకేం చెప్పకో. అన్నయ్యకి ఎదురు తిరిగినప్పుడే సంజాయిషి ఇచ్చుకునే అవకాశాన్ని నువ్వు కోల్పోయావురా. రాత్రి నేను అన్నయ్య నేను ఇంట్లోకి రమ్మంటే రానని మొండికేసి వదిని రానిస్తేనే వస్తానని అన్నయ్య నిర్ణయానికి అడ్డు చెప్పినప్పుడే నువ్వు మాకు దూరం అయిపోయావు. ఏమండి, శ్రావణ్ ఇంట్లోకి రావడానికి వీల్లేదని శంకర్ అంత గట్టిగా చెప్తుంటే మీరు మౌనంగా ఉంటారేంటండి? తాగిన మైకంలో తప్పు చేశానని తను ఒప్పుకుంటున్నాడు. రాత్రి తానున్న పరిస్థితుల్లో ఏం చేస్తున్నాడో తెలియకుండా ఎన్నడూ లేని విధంగా మిమ్మల్ని ధిక్కరించినందుకు పశ్చాత్తాపడుతున్నాడండి. మీరైనా శంకర్కి నచ్చజెప్పి శ్రావణ్ని లోపలికి పిలవండి. ఏ అధికారంతో వాణ్ణి లోపలికి పిలవాలి? పంచాయతీలో నేను తీసుకున్న నిర్ణయం తప్పన్నట్టుగా మాట్లాడి నా పెద్దరికానికి విలువ లేకుండా చేసిన వాణ్ణి ఏ అధికారంతో లోపలికి పిలవాలి? భార్య మీద చెయ్యెత్తటం తప్పని కుటుంబ పెద్దగా వారిస్తే అది అర్థం చేసుకోకుండా వివేకం మర్చిపోయి కోపంతో ఇంటి నుంచి వెళ్ళిపోయిన వాణ్ణి ఏ అధికారంతో లోపలికి పిలవాలి? పోనీ తమ్ముడు అనే బంధంతో అన్నగా లోపలికి రమ్మంటే తాగిన మైకంలో విచక్షణ మర్చిపోయి నాకంటే వదినికి ఎక్కువ గౌరవం ఇచ్చిన వాణ్ణి ఏ అధికారంతో లోపలికి పిలవాలి? ఏ హక్కుతో నా తమ్ముడు శంకర్కి నచ్చ చెప్పాలి? శ్రవణ్కి నా ఎదురుగా ఉండాల్సిన మౌనం గౌరవంతో ఉండాలి కానీ భయంతో కాదు. వాడి మనసులో నా మీద ఉన్న కోపం, నా నిర్ణయం మీద ఉన్న అభిప్రాయాన్ని దాచిపెట్టుకుని మందు తాగి ఆ సాకుతో వెళ్ళకక్కాడు. లోపలికి రమ్మంటానికి నేను శ్రవణ్ని బయటికి పంపలేదు. వాడే వెళ్ళాడు, వాడే దూరం అయ్యాడు. అన్నయ్య, నీ కాళ్ళు పట్టుకుంటానన్నయ్య. నువ్వు అనుకుంటున్నట్టు ఏ ఉద్దేశాల్ని మనసులో పెట్టుకుని నీ పట్ల అలా ప్రవర్తించలేదన్నయ్య. ప్రతి క్షణం మన గురించి ఆలోచించే వదిన ఒంటరిది అయిపోయిందన్నయ్య. అది కూడా నా వల్ల జరిగిందనే బాధతోనే ఇలా మాట్లాడానే కానీ ఇంకెప్పుడు అలా చేయనన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. చాలేరా నీ నాటకాలు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళ. ఇప్పుడు అన్నయ్య మనసు కరిగి లోపలికి పిలిచిన అన్నయ్యనంత చిన్న చూపు చూసిన నిన్ను నేను లోపలికి రానివ్వను. శంకరన్నయ్య, జరిగిందేదో జరిగిపోయింది.
శ్రావణ్ అన్నయ్య తప్పైపోయింది అంటున్నాడుగా, క్షమించే అన్నయ్య. మనం విడిపోకూడదు, కలిసి ఉండాలన్నయ్య. మన మధ్యన ఏ భేదాలు రాకూడదని ఇంట్లో ఎన్ని సమస్యలు వచ్చినా సర్దుకుపోయాను. ఇంట్లో ఏ గొడవలు జరిగినా కలుపుకుని పోయాను. ఆ తపన నాకు మాత్రమే కాదు, కలిసి ఉండాలన్న బుద్ధి వాడికి కూడా ఉండాలి. జీవితం అన్నాక సమస్యలు వస్తాయండి. కుటుంబం అన్నాక ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అభిప్రాయ భేదాలు వస్తాయి. సమస్య మూలాన్ని వెతికి చంపేయాలి. తేడాలొచ్చిన కారణం ఆరా తీసి సరిదిద్ది కలిసిపోవాలి. కానీ తెగదింపులు చేసేసుకుంటారా? శ్రావణ్ తన అభిప్రాయం చెప్పాడు, అది తప్పని చెప్పండి. కానీ బంధాన్ని దూరంగా పెడతాననడం ఏం న్యాయం అండి? వదినా, మొన్నటి వరకు నువ్వేం చెప్పినా అందులో మంచే ఉంటుందని, ఏదైనా ఆలోచించే చేస్తావని గుడ్డిగా ఒప్పుకున్నా. కానీ శ్రవణ్ పెళ్లి విషయంలో నీ మొండితనం చూశాక అన్నయ్య పరువు కన్నా నీ గెలిపే నీకు ముఖ్యమని అర్థమైంది. ఇలా అయినందుకు నా భార్య దాక్షాయిని నీ వైపు నుంచి అందరి వైపు నుంచి ఆలోచించినంత కూడా నువ్వు ఆలోచించట్లేదు. అంటే నీ ఉద్దేశం ఏంటి శంకర్? ఇన్ని రోజులుగా నా మీద నీకున్న గౌరవం ఒక్క శ్రావణ్ పెళ్లి చేయించడం వల్ల మట్టి కొట్టుకుపోయిందా? నేను చేసిన ఒక్క పనితో ఎందుకు చేశానో అని అర్థం చేసుకోకుండా నా మీదున్న అభిమానం చంపేసుకున్నావా? కుండడు అమృతాన్ని నాశనం చేయడానికి ఒక్క విషపు చుక్క చాలు వదినా. శంకర్ బుర్రలో దాక్షాయిని మెల్లగా చెడిక్కించి శ్రావణ్ని కూడా ఇంట్లోకి రాకుండా చేద్దామనుకుంటుంది. అది జరగకూడదు. ఇంకా చూస్తావేంట్రా? అన్నయ్య నిర్ణయం కూడా అర్థమైంది కదా, వెళ్ళిపో. అన్నయ్య, లోపలికి వెళ్దాం పదండి. ఒక్క నిమిషం. ఒక న్యాయం చెప్పినందుకు దానికే కట్టుబడి ఉండాలి. అదే పాటించి తీరాలి. ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు, డొంక తిరుగుళ్ళొద్దు. ఒక తాళి బంధం కలిసే వరకు మరో భార్యాభర్తల బంధం దూరంగా ఉండాలని పంచాయతీలో తీర్పు చెప్పారు. సరస్వతి మనస్ఫూర్తిగా శ్రావణ్తో కాపురం చేయడానికి ఒప్పుకునే వరకు మనిద్దరం కాపురం చేయడానికి వీల్లేదని నిర్ణయం తీసేసుకున్నారు. మీ నిర్ణయాన్ని గౌరవించి నేను దూరంగా ఉన్నాను. కానీ మీ తీర్పుని మీరే ఉల్లంఘిస్తారా? మీరు చెప్పిన న్యాయాన్ని మీరే తుంగలో తొక్కేస్తారా? ఏమంటున్నావు? అవునండి. సరస్వతి మీ తమ్ముడికి దగ్గరవ్వాలన్నా, వాళ్ళిద్దరు ఒకటవ్వాలన్నా, ఇద్దరి మధ్యలో ఉన్న కలతలు సమసిపోయి ఒకటవ్వాలన్నా భార్య భర్తలిద్దరూ ఒక్క దగ్గరే ఉండాలి కదా. సరస్వతిని ఒక దగ్గర, శ్రావణ్ణి ఒక దగ్గర ఉంచితే మీ తీర్పుకి అర్థమేముంది? అందుకని శ్రావణ్ణి ఇంట్లోకి రానిస్తేనే కొత్త జంట కలిసిపోయే అవకాశం ఉంటుంది. కానీ మీ తమ్ముడు బయటే ఉండాలన్న మొండి పట్టుదలతో ఉంటే మీరు మాట తప్పిన వాళ్ళవుతారు. అమ్మ సీత, లాజిక్లు మాట్లాడి శ్రవణ్ణి సరస్వతిని మళ్ళీ కలుపుదామని చూస్తున్నావా? వదినా, నీ మాటల గారడితో శ్రవణ్ని ఇంట్లోకి పంపే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నావేమో. అది కుదరదు. శంకర్, మూర్ఖంగా మాట్లాడుకో. నేను మాటలు గారడి చేయడం కాదు. పంచాయతీలో న్యాయం చెప్పిన మీ అన్నయ్యే 10 మందిలో మాట పడకూడదని చెప్తున్నాను. వాళ్ళిద్దరూ ఇలా ఒకరికొకరు దూరంగా ఉంటే ఎలా కలుస్తారు, ఎలా దగ్గర అవుతారు?
కాబట్టి వాదనలు అనవసరం. శ్రావణ్ లోపలికొచ్చి తీరాల్సిందే. నువ్వెన్ని చెప్పినా శ్రవణ్ లోపలికి రావడానికి నేను ఒప్పుకోను. శంకర్, నువ్వు ఉండు. ఇప్పుడేమంటావు? వాళ్ళిద్దరూ ఒక చోటే ఉండాలంటావు, అంతే కదా? అయితే సరస్వతి బయటకు వస్తుంది. వాళ్ళ పెళ్లి చేసింది నువ్వే. సరస్వతి మనసు మార్చి శ్రవణ్కి దగ్గరయ్యేలాగా చేస్తావో లేదో నీదే బాధ్యత.